అర్జున్ పవన్ అభిమానుల మధ్య వార్ జరుగుతున్న నేపథ్యంలో ఆ వార్ ప్రభావం ఎంతో కొంత దువ్వాడ జగన్నాథం రిజల్ట్పై పనిచేసింది అన్న వాస్తవాలు ఓపెన్ సీక్రెట్గా మారాయి. బన్నీపై వ్యతిరేకంగా పనిచేస్తున్న యాంటీ ఫ్యాన్స్ను కట్టడి చేయాలని అల్లు అర్జున్ టీం ఎంతో వ్యూహాత్మకంగా ప్రయత్నించినా ఆ ప్రయత్నాల రిజల్ట్ అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. అయితే ఈ రిజల్ట్స్తో సంబంధం లేకుండా అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం మూవీకి వచ్చిన భారీ కలెక్షన్స్పై స్పందిస్తూ చేసిన కామెంట్ పవన్ అభిమానులను ఆశ్చర్యపరిచేలా ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. నేను మీలో కొంతమందికి నచ్చకపోయినా నా సినిమాను చూసి నన్ను ఇంత వాడిని చేసినందుకు థ్యాంక్స్. నన్ను ఇష్టపడకపోయినా నా సినిమా చూసినందుకు థ్యాంక్స్. అలాగే అభిమానులకు, ముఖ్యంగా తెలుగు సినిమా అభిమానులకు చాలా కృతజ్ఞతలు అంటూ బన్నీ వ్యూహాత్మకంగా చేసిన కామెంట్స్ అన్యాపదేశంగా పవన్ అభిమానులను మళ్ళీ కెలికినట్లుగా ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు తనపై ఎంత నెగిటివ్ ప్రచారం జరిగినా తన సినిమాల కలెక్షన్ల జోరు తగ్గదు అన్న ఆత్మవిశ్వాసం బన్నీ కామెంట్స్లో కనిపిస్తోంది. ఇది ఇలా ఉండగా దువ్వాడ సినిమాకు నిన్న రెండవ రోజు కూడా మన ఇరు రాష్ట్రాల్లోనూ మంచి కలెక్షన్ రావడంతో ఈ సినిమాపై ప్రచారంలో వచ్చిన డివైన్ టాక్ ఏమాత్రం ప్రభావం చూపెట్టలేకపోయింది అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా దువ్వాడ కలెక్షన్లను విశ్లేషిస్తే ఖైదీ నెంబర్ 150, జనతా గ్యారేజ్ మూవీల ఓపెనింగ్ కలెక్షన్ల స్థాయిలో లేకపోయినా రామ్ చరణ్, ధృవ ఓపెనింగ్ కలెక్షన్ల కన్నా చాలా మెరుగైన స్థానంలో ఉండడంతో చిరంజీవి, పవన్ల తర్వాత భారీ ఓపెనింగ్స్ రాబట్టగల స్థాయి ఒక్క బన్నీకి మాత్రమే ఉంది అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేసే విధంగా దువ్వాడ కలెక్షన్లు ఉన్నాయి అన్న ప్రచారం జరుగుతోంది. ఏది ఎలా చూసినా అల్లు అర్జున్ వ్యూహాత్మకంగా తన సినిమా కలెక్షన్లపై చేసిన కామెంట్స్ వెనుక ఎన్నో అర్థాలు ఉన్నాయి అన్న ప్రచారం జరుగుతోంది.